హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను. ఈ దసరా స్పెషల్గా అమ్మవారికి ప్రసాదంగా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఈ కప్పుతో నేను ఒక అరకప్పు దాకా పెసరపప్పు తీసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. హైలో పెట్టామంటే మాడిపోతాయి, అంతగా వేగవు. ఇలాగా వేగాయి కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 3/4 కప్పు దాకా రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కడిగేసుకొని కుక్కర్లో వేసుకున్నాము. కుక్కర్లో వేసుకొని ఏ కప్పుతో రైస్ తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్ళు అయితే వేసుకున్నాము. ఈ నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించేసుకోవాలి. కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. 3/4 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవటం వల్ల టేస్ట్ చక్కెర పొంగల్కి చాలా బాగుంటుంది. 1/4 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా సిమ్లో పెట్టి బాగా వేయించుకుంటూ ఉండాలి. హైలో పెట్టామంటే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోనండి, ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని నేను ఏ కప్పుతో బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 3/4 కప్పు దాకా బెల్లం వేస్తున్నాను. అరకప్పు దాకా పంచదార వేస్తున్నాను. ఒక అరకప్పు నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బెల్లం అంతా కరిగేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది లేత పాకం రావాలండి. బెల్లం కరిగితే వేయటం కాదు, బెల్లం పాకం అనేది రావాలి. లేత పాకం వచ్చిందంటే ఈ విధంగా వచ్చింది కదా, ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన రైస్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా లేత పాకం వచ్చిన తర్వాత పాయసం చేసుకున్నామంటే చక్కెర పొంగలి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా వేసుకొని కలుపుకున్నాము, సిమ్లో పెట్టేసుకున్నాము. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 యాలకులు దంచి వేసుకున్నాము. 1 స్పూను నెయ్యి అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకొని కలిపేసుకొని కాస్త దగ్గర పడింది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇదంతా బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నామంటే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఇలా పాకంతో ట్రై చేయండి, బాగుంటుందండి. అంతేనండి, చూసారు కదా, మంచి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.